జీవితం అనేది ఎలా ఉంటుంది అంటే సుఖాలు దుఃఖాలు ఎప్పుడు వస్తాయో ఎవరు చెప్పలేమండి. నిన్నటి దుఃఖము ఇప్పటికీ నిర్మల సౌఖ్యము, నిన్నటి దుఃఖము ఇప్పటికీ నిర్మల సౌఖ్యము, రేపు సౌఖ్యమో విన్నదనంబు చెప్పగల వీరులు లేరిలా, రేపు సౌఖ్యమో విన్నదనంబు చెప్పగల వీరులు లేరిలా, జీవితం బనన్ నిన్నకు నిన్నయేయగును నేటికి నేడగు రేపు రేపగున్, జీవితం బనన్ నిన్నకు నిర్ణయేయగును నేటికి నేడగు రేపు రేపగున్, ఉన్నది ఉన్నట్టుల్గొనుము ఉన్నది ఉన్నట్టుల్గొనుము ఊహల పోహలు మనుకొమ్మికన్. నిన్నటి దుఃఖం ఇవాళకి సుఖం మనకి తెలుస్తుందండి ఖచ్చితంగా. ఒక ఏడాది క్రితమో 2 ఏళ్ల క్రితమో మన ఇంట్లో ఏదో దుఃఖం వచ్చింది, కష్టం వచ్చింది. మనం అప్పుడు బాగా ఇబ్బంది పడిపోతాం. కానీ ఓ ఏడాదో 2 ఏళ్ళు గడిచాక మనకు అనిపిస్తుంది, ఉదాహరణ చెబితే బాగుండదు కానీ ఆ కష్టం రావడం వల్లే మనం బాగా రాటు తేలాం. ఉదాహరణకి ఇవాళ కుర్రాళ్ళకి ఉద్యోగాలు ఎవరి శాశ్వతంగా లేవండి. ఉద్యోగం పోయిందనుకోండి, సాఫ్ట్వేర్ కంపెనీ వాడు ఏమయ్యా మేము కొత్త ప్రాజెక్ట్ పెడుతున్నామయ్యా, బడ్జెట్ లేదయ్యా, అందుకని నువ్వేమనుకోద్దయ్యా, యువర్ సర్వీసెస్ ఆర్ నాట్ రిక్వైర్డ్ అని అన్నాడు అనుకోండి. ఈ కుర్రాడు ఇంటికి వచ్చి ఏడుస్తూ ఉంటాడు, నాన్న నా ఉద్యోగం పోయింది. వీడికి ఎవడో మేనమామో మేనత్త కొడుకో ఉంటాడు, వాడికి వీడు బాగుండడం ఇష్టం లేదు. వాడు వచ్చి అంటాడు వెంటనే, మీ నాన్న కూడా ఇంతేరా, మీ ఇంట్లో అందరూ ఇంతేరా, ఏమిటో మీ జాతకం రా బాబు, ఇది రెచ్చగొట్టేస్తాడు మొత్తం. అక్కడ మొత్తం ఊళ్ళో వాళ్ళందరికీ ఉద్యోగాలు పోయినట్టే. దీంతో వీడు బాగా డిప్రెషన్, నిరాశ, నిస్పృహకు లోనవుతాడు. కానీ ఆ కుర్రాడు వెంటనే ఉద్యోగం పోయిందన్న విషయాన్ని పక్కనెట్టి కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం చేస్తూ దానికి సంబంధించిన పుస్తకాలు చదువుకుంటే, ఈలోపు కాస్త ఖాళీ సమయంలో జిడ్డు కృష్ణమూర్తి గారి పుస్తకాలు, రమణ మహర్షి గ్రంథాలు, యోగ వాసిష్టం లాంటి గ్రంథాలు, ముఖ్యంగా యువతరానికి భగవద్గీత మించినటువంటి గ్రంథమే లేదండి, భగవద్గీత మించిన సాధనమే లేదండి. ఆ భగవద్గీత చదువుకుంటే చదవరండి. ఇక్కడ కూర్చుని ఫోన్లో మాట్లాడతాడు, వాడితో మాట్లాడతాడు. నేను అనవసరంగాను జావా కోర్సులో చేరాను రా, జావా కాకుండా లావాలో చేరుంటే బాగుండదు. లావా అంటే అగ్నిపర్వతం. ఇదే చర్చ. చేరా ఊరుకోరాదా, పోయింది కదా, ఇప్పుడు చేరరాదా కావాలంటే ఇదే డిస్కషన్. పైగా నాకు ఉద్యోగం పోయింది 3 నెలలు అయింది. 3 నెలలు ఉద్యోగం లేకుండా ఉండవా? మా చిన్నతనంలో 30 ఏళ్ళు ఉద్యోగాలు లేకుండా అరుగులు అరగొట్టేసిన వాళ్ళని చూసాం మేము. అరుగులు అరగొట్టేయడమే మొత్తం కూర్చుని పేకాడేసి ఉన్నారా, ఏమనలేదు అక్కడ. దాని గురించి అంత కంగారు పడక్కల. దాని గురించిన పుస్తకాలు చదువుతూ ధ్యానం చేసుకుంటూ భగవద్గీత చదువుకుంటూ ఉంటే జీవితానికి ఉపాయాలు కనపడతాయి ఖచ్చితంగా. భగవద్గీత చదివితే భగవద్ అనుగ్రహం కలగడం కాదండి, అందులో ఉపాయాలన్నీ ఉన్నాయండి. దేన్ని తట్టుకోవాలో ఉన్నాయండి. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ యో నహృష్యతి నద్వేష్టి నశోచతి నకాంక్షతి. ఎవడు దేనికి ఎక్కువగా పొంగిపోడో, దేనికి ఎక్కువగా కురింగిపోడో అటువంటి భక్తులంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. అది చదవగానే వెంటనే ఆచరణలో పెట్టాలి. ఉద్యోగం పోయింది, కురింగిపోవద్దు. మళ్ళీ వచ్చింది, పొంగిపోవద్దు. మనం కాస్త కృంగిపోవడం మొదలెట్టామంటే బంధువులో మిత్రులో ఎవరో వస్తారు, వాళ్ళు కొంతమందికి మనం బాగుండడం ఇష్టం ఉండదు. నీ జాతకం ఇంతేరా, నువ్వు తుఫాను వచ్చినప్పుడు పుట్టావురా, నేను చెప్పాను మీ నాన్నకి. అప్పుడు ఈయన చెప్పిన మాట నిజమైందని ఈయనకి ఆనందమే తప్ప వాడు ఉద్యోగం పోయింది అనే దుఃఖం లేదండి ఈ పెద్ద మనిషికి. బంధువుల్లో ఇటువంటి రాక్షసులు చాలామంది ఉంటారు. పెట్టేస్తాడు పెంట అక్కడ, వీడు బాగుండకపోవడమే వాడికి కావాలి. ఇవేవీ నమ్మకుండా మనం దానికి సాధన చేసుకున్నట్టయితే అదే సమయంలో మళ్ళీ ఉద్యోగాన్ని సంపాదిస్తాం ఖచ్చితంగా. అందుకని చెబుతాను, నిన్నటి దుఃఖం ఇవాళకి కోసం. ఎందుకంటే ఈ ఉద్యోగం లేనివాడు 1 ఏడాది గట్టిగా ప్రయత్నం చేస్తే మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చిందని కూడా అప్పుడు అనిపిస్తుందంటే అది పోబట్టే కదా ఈ ప్రయత్నం చేశాం, ఈ ప్రయత్నం చేయబట్టే కదా ఇది వచ్చింది, అందులో 50,000గా, ఇందులో 1,00,000 కదా, అందులో నేను ఊరికే మామూలు గుమాస్తాని, ఇందులో టీమ్ లీడర్ని, రేపొద్దున మేనేజర్ అవుతా, అసలు ఆ ఉద్యోగం పోకపోయి ఉంటే ఈ ప్రయత్నం చేసేవాడిని కదా అనుకుంటాడు. అంటే నిన్నటి దుఃఖం ఇప్పటికి సుఖమైందా లేదా? ఖచ్చితంగా. అది పోకపోతే చేస్తామండి. నాకు 92లో ఎక్కడో ప్రభుత్వ ఉద్యోగం, ఒక విశ్వవిద్యాలయంలో రావలసిన ఉద్యోగం, ఇంటర్వ్యూకి వెళ్ళాక మీకు వచ్చేలా ఉంది అని మిత్రులు తెలియపరిచినా కూడా, తర్వాత నాకు కార్డు వచ్చినా కూడా, తర్వాత రిజర్వేషన్ రోస్టర్లో తేడా వచ్చిందని మొత్తం 270 మంది ఉద్యోగాలు రద్దు చేశాడు. అందులో నేను కూడా ఒకడిని. 93లో మాట. నా ఉద్యోగం కూడా, వచ్చిన ఉద్యోగం పోయిందంటే విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఉండి 2 లక్షల జీతం తీసుకుని 1,00,000 రూపాయల పెన్షన్తో ఉండవలసిన మాట. కానీ ఆ రోజు నాకు కాళిదాసు కుమార సంభవం తీసి చదువుకున్న మనస్సు బాగుంటుంది కదని అందులో నాకు ఒక ఉపాయం కనపడింది. హిమాలయ పర్వతాల్లో వేటాడడానికి వెళ్ళారట కిరాతులు. అక్కడ సింహాలు వేటాడతారు. సింహాలు ఎలా వేటాడతారు అంటే, సింహం ఏనుగును చంపి చీలుస్తుంది, దాని గోళ్లల్లో
ముత్యాలు ఉంటాయి. ఎందుకంటే సింహం ఏనుగు కుంభస్థలంలో ముత్యాలు ఉంటాయి. ఈ గోడతో చీల్చినప్పుడు దాని గోడల్లో ముత్యాలు చేరుకుంటాయి. అది కింద నడిచి పెడుతుంది. నడిచి వెళ్ళినప్పుడు నెత్తుటి మరకల కింద అంటుకుంటాయి. అందుకని కిరాతులు ఏం చేస్తారు, నెత్తుటి మరకల అడుగులు, సింహం అడుగులు చూసి అదిగో సింహం అడుగులు, నెత్తుటి మరకల అడుగులు ఉన్నాయి, అందువల్ల ఈ దారిలో సింహం వెళ్ళింది అనుకుంటారు. ఆ రోజున బాగా మంచు కురిసిందిట. కాళిదాసు చెబుతాడు, పదం తుషారశ్రుత ధౌత రక్తం యస్మిన్ అదృష్ట్వాపి హతద్విపానాం రకం విదంతి మార్గం నకరంధ్రముక్తై ముక్తాఫలై కేసరినాం కిరాతాగ అని కుమార సంభవం ప్రథమ సర్గలో హిమాలయ వర్ణనలో చెబుతాడు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే నెత్తుడి మరకల మార్గం ఉంది, అక్కడ అడుగులు కనపడతాయి, కానీ మంచు బాగా కురియడం వల్ల ఆ మరకలు చెరిగిపోయాయి. వెంటనే ఒకడనట్ట, రంగా దిక్కుమాలిన కొండరా, సింహాలు ఇక్కడే ఉంటాయి, మంచు ఇక్కడే ఉంటుంది, సింహాలను వేటాడదామని వచ్చాం, అడుగు జాడలు చెరిగిపోయి మంచు కారణంగా ఎక్కువ మంచు కురిసిందిరా, ఏం చేయాలో తెలియట్లేదు. మా ఆవిడకేమో సింహాన్ని చంపి సింహం గోరు పట్టుకొస్తా, పులిగోరు పట్టుకొస్తా అని చెప్పా, ఇంటికెడితే అది ఆక్షేపిస్తుందిరా అన్నట్ట. ఈ రెండో వాడు అన్నట్ట, కంగారు పడకో ఇంకో దారి ఉంటుంది అని చుట్టూ వెతికట్ట. ఆశ్చర్యకరంగా ఇంకో చోట చూస్తే ముత్యాలు అక్కడక్కడ రాలిపడి ఉన్నాయిట. హిమాలయాల్లో ముత్యాలు ఎందుకు ఉంటాయండి? ముత్యాల దండలు ధరించి ఆడవాళ్ళు ఎవరు అక్కడికి వెళ్ళరుగా. ముత్యాలు ఎందుకు ఉంటాయండి అసలు హిమాలయాల్లో? ఏనుగు కుంభస్థలంలో ముత్యాలు ఉంటాయి. అది దాని కుంభస్థలాన్ని చీల్చినప్పుడు నెత్తురుతో పాటుగా ముత్యాలు కూడా గోళ్లల్లో ఇరుక్కుంటాయి. ఎందుకు ఇరుక్కుంటాయి? సింహం గోళ్ళు ఎలా ఉంటాయి? వంకర టింకరగా ఉంటాయి. ఎందుకని? దానికి ఇంతవరకు నెయిల్ కటింగ్ తెలియదు, దాని నెయిల్ కటింగ్ చేసే మొగాడు ఇంకా పుట్ల. అందుకనే నెయిల్ కటింగ్ గోల్డ్ కత్తిరించుకోవడం లేకపోవడం వల్ల వంకర టింకరగా ఉండడం వల్ల ముత్యాలు అందులో ఇరుక్కున్నాయి. ఆ ఇరుక్కున్న గోళ్లతో నేల మీద నడిచింది. మంచు కారణంగా మంచు అందులోకి చేరింది, కురిసిన మంచే. ఆ మంచు కారణంగా ముత్యాలు బయట జారిపడ్డాయి. అంటే ఏ మంచు కారణంగా నెత్తుటి మరకలు చెరిగిపోయాయో ఆ మంచు కారణంగానే ముత్యాలు కూడా జారిపడ్డాయి. అందుకని ఏ ఉద్యోగం పోయిందని మనం బాధపడుతున్నామో ఆ పోయిన కారణంగానే మనం గొప్ప ఉద్యోగాన్ని సంపాదించగలుగుతాం ఖచ్చితంగా. అది వెంటనే వాడు అన్నట్ట, ముత్యాల మార్గం ఉందిరా ఇక్కడ, నెత్తుటి మరకల మనకెందుకు రారట అంటే, చెరిగిపోయింది నెత్తుటి మరకల మార్గం, నీకోసం తెరిచి ఉన్నది ముత్యాల మార్గం మిత్రమా. అది కాళిదాసు కుమార సంభవం. సంస్కృత కావ్యాలు ఎంత గొప్పవండి, మన కవులు ఎంత గొప్పవారని ఆశ్చర్యం. అమ్మ ఇంకో మాట సరదాగా చెబుతా, నా వ్యాఖ్యానం నాకు ఉంటుంది కదా, నాకు చమత్కారం అలవాటు. నెత్తుటి మరకల మార్గంలో వెడితే సింహం దొరుకుతుందో లేదో చెప్పలేము, సింహానికి వీడే దొరకచ్చు. కానీ ముత్యాల మార్గంలో వెడితే సింహం దొరక్కపోయినా 4 ముత్యాలైనా దొరికితే పట్టుకెళ్ళి ఇస్తే ఆడవాళ్ళు సంతోషిస్తారు బ్రహ్మాండంగా. నా ముత్యాల మొగుడు, నా రత్నాల మొగుడు అంటారు. ఈ నెత్తుడి మరకల మొగుడు ఎవడికి కావాలి? ఇది పాజిటివ్ థింకింగ్, ఆశావాదం. ఇప్పుడు చెప్పండి, మన పురాణ సాహిత్యం కానీ, మన వేదాంతం కానీ, మన ఏదైనా గ్రంథాలు కానీ జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి. రెండో దారి ఉంది. వివాహ బంధాలు విఫలమవుతున్నాయి, విద్యలో విఫలమవుతున్నారు, ఉద్యోగాల్లో విఫలమవుతున్న వాళ్ళందరికీ మీరు నా మాటగా ఈ మాట చెప్పండి ఖచ్చితంగా. రెండో దారి ఉంది, ముత్యాల దారి ఉంది, కంగారు పడకు, నీ జీవితం బాగుంటుంది అని ఆశావహ దృక్పథంతో ఆలోచించాలి. అందుకే నిన్నటి దుఃఖము ఇప్పటికి నిర్మల సౌఖ్యము, రేపు సౌఖ్యమో విన్నదనంబో చెప్పగల వీరులు లేరల. జీవితం వనన్ నిన్నకు నిన్నయేయగును, నేటికి నేడగు, రేపు రేపగును. జీవితాన్ని ఎప్పటికప్పుడు వర్తమానంగా తీసుకోవాలి.